అనగనగా ఒక సిటీ. ఆ సిటీ ఎప్పుడూ బిజీగా ఉండనే ఉంటుంది. ఈ సిటీలో ఒక ఇన్నసెంట్ మరియు క్యూట్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు చింటూ. ఒకరోజు చింటూ తన చిన్న రాకెట్ బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. అమ్మ చింటూ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, చింటూ, పడుకునే టైం అయింది. చింటూ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ, నిజంగా ఏలియన్స్ ఉంటారా అమ్మా అని అడుగుతాడు. అమ్మ నవ్వుతూ, కలల్లో అయినా ఉండొచ్చు నాన్న అని సమాధానమిస్తుంది. ఆ తర్వాత అమ్మ చింటూని నిద్రపిస్తుంది. కాని చింటూకి మాత్రం ఆ ఏలియన్స్ మీదనే ఆలోచన. అలా చిన్నగా రాకెట్ను హత్తుకుని నిద్రపోతాడు. అప్పుడే మృదువైన సంగీతం మొదలవుతుంది. చింటూ తన డ్రీంలో ఊగుతూ గాఢ నిద్రలో తన కలని ఆస్వాదిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా లేచిన చింటూ నక్షత్రాల మధ్య తేలుతూ, అతని చుట్టూ నవ్వే నక్షత్రాలు, రంగురంగుల గ్రహాలు మరియు ఏదో మాయాగ్రహంకి వచ్చామా అన్నట్లు ఉంటుంది. చింటూకి ఈ కల చాలా బాగా నచ్చుతుంది. అప్పుడే ఒక రంగుల ఏలియన్ గ్రహం కనిపిస్తుంది. అది చూడడానికి మన నివాస గృహాలలాగే ఉంది. చింటూ చిన్నగా కిందకి దిగమని తన రాకెట్కి చెప్పాడు. దిగిన వెంటనే ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. వెంటనే అక్కడికి జిమ్మీ అనే ఏలియన్ వచ్చి, చింటూ, స్వాగతం అని హ్యాపీగా చింటూని తన నివాసానికి తీసుకుపోయింది. చింటూకి అసలు ఇదంతా నిజమేనా అని అనిపించింది. ఎందుకంటే జెల్లీలా ఉన్న ఇల్లు, తేలియాడే చెట్లు, వెలుగుతో చేసిన రోడ్లు, పెద్ద కళ్ళు, చిన్న చేతులతో ఉన్న క్యూట్ ఏలియన్స్ అతనికి ఆశ్చర్యంగా కనిపిస్తాయి. కాబట్టి ఒక చిన్న ఏలియన్ ముందుకు వచ్చి, నా పేరు జిమ్మీ, మేం నీకోసమే ఎదురుచూస్తున్నాం. వెల్కమ్ టు ద మ్యాజిక్ మాయాగ్రహం అని అంటుంది. ఇంకా ఏలియన్స్ వచ్చి చింటూని చుట్టుముట్టుతారు. ఏలియన్స్ చింటూతో చాలా హ్యాపీగా ఆడుకుంటారు. వాందరూ కలిసి బాల్తో ఆడుతారు. రంగులు మారే ఆటలు ఆడతారు. నవ్వితే సంగీతం వినిపిస్తుంది. ఒక ఏలియన్ చిన్న మ్యాజిక్ చేసి చింటూని నవ్విస్తుంది. చింటూ ఆనందంగా, ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే అని అనుకుంటాడు. అప్పుడే జిమ్మీ కొంచెం బాధగా చెప్తుంది, కానీ మా గ్రహంలో ఒక సమస్య ఉంది. మా గ్రహానికి శక్తినిచ్చే స్నేహ వెలుగు తగ్గిపోతోంది. భూలోక పిల్లల స్నేహం, నవ్వు మాకు శక్తి. చింటూ ఆలోచించి అంటాడు, నేను మీతో స్నేహంగా ఉంటాను. చింటూ ఒక చిన్న ఏలియన్ను హగ్ చేసుకుని అందర్నీ నవ్విస్తాడు. ఒక్కసారిగా గ్రహం వెలుగుతుంది. రంగులు తిరిగి వస్తాయి. ఏలియన్స్ ఆనందంగా చప్పట్లు కొడతారు. జిమ్మీ మెల్లగా అంటుంది, చింటూ, నీ కల ఇప్పుడు ముగియబోతోంది. చింటూ బాధగా, నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తానా? జిమ్మీ నవ్వుతూ, నువ్వు నిద్రపోతే, స్నేహం గుర్తుపెట్టుకుంటే మేముంటాం. ఒక చిన్న వెలిగే స్టార్ చింటూకిస్తుంది. చింటూ ఒక్కసారిగా మేల్కుంటాడు. తన చేతిలో ఆ స్టార్ బొమ్మ. అమ్మ పిలుస్తుంది, చింటూ. చింటూ చిరునవ్వుతో, అమ్మా, నాకు చాలా కొత్త ఫ్రెండ్స్ దొరికారు. అప్పటి నుంచి చింటూ బయటికి వెళ్ళి ఇతర పిల్లలతో స్నేహంగా ఆడతాడు. స్నేహం ఎక్కడైనా, భూమిలో అయినా, ఏలియన్స్ గ్రహంలో అయినా ఒకటే. Goodbye, everyone. Thanks for a fun ride. See you again soon.